మోచేతికి జరిగిన సర్జరీ కారణంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫుల్ రెస్ట్ మూడ్‌లో ఉన్నప్పటికీ ఆయన మాత్రం క్షణం కూడా ఖాళీగా ఉండకుండా కొత్త కథలపై కసరత్తు చేస్తున్నారు. సర్జరీ అయ్యే ముందు వరకు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న గ్రాండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అయిన 'డ్రాగన్' సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకుల అంచనాలను ఆకాశానికి తాకేలా చేశాయి. అయితే ఇప్పుడు అంతకంటే ఆసక్తికరమైన క్రేజీ విషయం త్రివిక్రమ్ దర్శకత్వంలో మైథలాజికల్ కాన్సెప్ట్‌తో రాబోతున్న సినిమా గురించే. ఇప్పటి వరకు తారక్ చేసిన సినిమాలన్నీ మాస్, యాక్షన్ ఓరియెంటెడ్ గానే సాగాయి. అయితే సరిగ్గా 20 ఏళ్ల కిందట వచ్చిన యమదొంగ చిత్రంలో యంగ్ యముడిగా అదరగొట్టిన ఆయన ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలో ఏకంగా కుమారస్వామి పాత్రలో కనిపించబోతున్నారనే టాక్ ఇప్పుడు సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ పాత్ర కోసం కుమారస్వామి దివ్యమైన ఆహార్యం ఉట్టిపడేలా త్రివిక్రమ్ టీం ప్రత్యేకమైన లుక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ ను సిద్ధం చేయిస్తోంది. అంతేకాకుండా కథ విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా మరింత మెరుగైన మార్పులు కూడా చేస్తున్నారు. మరోవైపు త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకీ మరియు శ్రీనిధి శెట్టి లీడ్ రోల్స్ లో ఆదర్శ కుటుంబం అనే ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతంలో వచ్చిన గుంటూరు కారం సినిమాపై వచ్చిన విమర్శలన్నింటికీ ఈ చిత్రంతో త్రివిక్రమ్ గట్టి సమాధానం ఇవ్వబోతున్నారని సమాచారం. ఈ ఆదర్శ కుటుంబం సినిమా పూర్తి కాగానే త్రివిక్రమ్ పూర్తిగా ఎన్టీఆర్ ప్రాజెక్టు పైనే దృష్టి పెట్టనున్నారు. ఈలోపు ఎన్టీఆర్ కూడా పూర్తిగా కోలుకొని డ్రాగన్ షూటింగ్ ను పూర్తి చేసే అవకాశాలున్నాయి. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ భారీ చిత్రానికి సంబంధించి ఇప్పటికే గాడ్ ఆఫ్ వార్, దేవసేనాపతి అనే రెండు పవర్ఫుల్ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. సెట్స్ పైకి వెళ్లే సమయానికి వీటిలో ఒకదానిని ఖరారు చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందించనున్నారు. ఇక ప్రెస్టీజియస్ ప్రాజెక్టును హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.